హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇంకా 2 టీమ్స్ ఉన్నాయి ఐపీఎల్. వాళ్ళ రిటెన్షన్ గురించి, వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్ల గురించి మాట్లాడుకోవడానికి ఆ 2 టీంల గురించి మాట్లాడేసుకుందాం. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడదాం. రకరకాల హడావిడి జరిగిపోయింది లక్నో సూపర్ జైంట్స్తో. వాళ్ళ ఓనర్ వాజ్ ఇన్ డిస్కషన్. వాళ్ళ ఓనర్ బిహేవియర్ గురించి క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. లాస్ట్ 2-3 సీజన్స్గా వాళ్ళ క్యాప్టెన్ వాళ్ళు వదిలేసుకున్నారు. నికోలస్ పూరన్కి చాలా భారీ అమౌంట్ అనేది ఇచ్చారు. బట్ వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్లు ఎవరు, వాళ్ళ రిటెన్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్గా కనిపిస్తుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. లుక్ ఎట్ ఎల్ఎస్జీ అట్ ది అవుట్ సైడ్. అందరికీ తెలుసు రాహుల్ వెళ్ళిపోతాడని. దాని రకరకాల కారణాలు ఉండొచ్చు. వాళ్ళు ఓనర్ సరిగ్గా మాట్లాడలేదనేది ఒక కారణం అయితే, బేసిక్లీ ఒక హై పర్ఫార్మెన్స్ కోరుకునే ఓనర్. ఆయనేమి ఉత్త క్రికెట్కే పరిమితం కాల. ఆయన మిగతా స్పోర్ట్స్లో కూడా ఉన్నాడు, ఫుట్బాల్లో కూడా ఉన్నాడు, రకరకాల పనులు చేస్తూ వచ్చాడు. సో ఈ ఎక్స్పెక్ట్స్ హై పర్ఫార్మెన్స్ వెన్ గివెన్ హై మనీ. అది సమ్హౌ వాజ్ నాట్ హెల్పింగ్ కేఎల్ రాహుల్ అనేది కేఎల్ రాహుల్ భావించాడు. లాస్ట్ టైం కూడా అతను మిడిల్ ఆర్డర్లో ఆడదాం అనుకుంటే ఒప్పుకోలేదు, జేఎల్ ఒప్పుకోలేదు, అండ్ అలాగే ఓనర్స్ కూడా ఒప్పుకోలేదు. సో దాంతో అతను మళ్ళీ ఓపెనింగే చేశాడు. ఈ లాస్ట్ స్పాట్ ఇన్ T20 వరల్డ్ కప్. దానివల్ల ఇప్పుడు ఈ వాంట్స్ మోర్ ఫ్రీడమ్. అతనికి తెలుసు T20లో మళ్ళీ రావడం కష్టం అని. ఉన్న వాటిలో ఈ వాంట్స్ టు ప్లే వెల్. వన్డేలో కానీ టెస్ట్లో కానీ ఇన్ రిథమ్ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కొంచెం ఎక్స్ట్రా ఫ్రీడమ్ కావాలని కోరుకుంటూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ దగ్గర నుంచి లవ్ కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అది ఐ థింక్ ఎల్ఎస్జీ నుంచి అతనికి వర్కౌట్ కావట్లేదు. సో హీ వాంటెడ్ టు మూవ్. ఎల్ఎస్జీ కూడా సరే వెళ్ళిపోమని చెప్పారు. రాహుల్ అతని స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళ ఓనర్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. పర్సనల్ కన్నా కూడా విక్టరీ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి అని. ఆయన దృష్టిలో ఆయన కరెక్ట్, ఈయన దృష్టిలో ఈయన కరెక్ట్ వద్ద చెప్పడానికి ఏమీ లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ అ వే టూ పీపుల్ ఇన్వాల్వింగ్ ఇన్ అ బిజినెస్ ట్రాన్సాక్షన్. అంతకుమించి చేసేది ఏం లేదు ఇక్కడ. లాయల్టీస్ ఉండవు, ఏముండవు ఐపీఎల్కి సంబంధించి. ఎస్, దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ బీన్ లాయల్ టు అ ఫ్రాంచైజ్ బికాజ్ ఆ ఫ్రాంచైజ్ అట్లా ట్రీట్ చేసింది, అట్లా ఉంచుకుంది. అండ్ లాయల్టీ ఈజ్ ఆల్వేస్ అ 2-way ప్రాసెస్. మీరు ఫ్రాంచైజీకి మాత్రమే కాదు, ఫ్రాంచైజ్ కూడా మీ పట్ల అంతే లాయల్గా ఉండాలి. సో ఏదో ఒక రూపంలో పర్క్స్ కానీ ఇంకేదో కానీ యాడ్స్ కానీ ఎక్కడో అక్కడ ఏదో ఒక బెనిఫిట్ లేనిది ఎవరు ఉండరు. సో రాహుల్ ఇస్ అవుట్. అండ్ నౌ లక్నో సూపర్ జైంట్స్ ఏం ఆలోచించారు, ఎవరెవరు ఉంచుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించారు. దే కుడ్ నాట్ లెట్ గో ఆఫ్ నికోలస్ పూరన్. సో నికోలస్ పూరన్ ఉన్నాడు, అతనికి హెవీ అమౌంట్ అనేది ఇచ్చారు. అండ్ దే ఆల్సో మేడ్ సర్టన్ అడ్వాన్స్మెంట్స్. క్లాస్ని తీసుకుందామని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారు. అది వర్కౌట్ కాలేదు వాళ్ళకి. SRH గట్టిగానే దెబ్బేసింది. సో నికోలస్ పూరన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అన్క్యాప్డ్ ప్లేయర్స్గా దెమ్ కన్విన్సింగ్ మోసిన్ ఖాన్ ఈజ్ అ బిగ్ ప్లస్. అతను బయటకు వచ్చింటే పెద్ద అమౌంట్కి వెళ్ళేవాడు. సో అతన్ని కన్విన్స్ చేయడం అనేది ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్ టు డూ. బదోని ఒప్పుకునేవాడు, ఎందుకంటే బదోనికి ఆ రోల్ అనేది ఇచ్చారు, అతను జాగ్రత్తగా చూసుకున్నారు. బట్ మోసిన్ తనకున్న అడ్వాంటేజెస్ దృష్ట్యా అతను ఇంకా ఎక్కువ అమౌంట్కి వెళ్ళేవాడు. బట్ ఎల్ఎస్జీ హెస్ హెల్ప్డ్ హిమ్. అతను ఆడుతున్నప్పుడు కానీ, అతను ఇంజరీస్ అప్పుడు కానీ ఎల్ఎస్జీ హెల్ప్ చేసింది కాబట్టి ఎల్ఎస్జీ అతన్ని రిటైన్ చేసుకుంటాం అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే ఒప్పుకున్నాడు. సో 8 crores యూ గాట్ 2 great players ఆ రోల్స్కి సెట్ అయ్యేవాళ్ళు. సో బదోని ప్రాబ్లీ at 4 లేదంటే కనుక at 3 లేదంటే కనుక at 6 ఎక్కడో ఒకటి ప్లే చేయగలడు. మోసిన్ ఇస్ అడ్ ఓపెనింగ్ బౌలర్, డెత్లో కూడా బాగా బౌలింగ్ చేయగలడు. దానికి తోడు మయాంక్ యాదవ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అతను ఆడేసాడు కాబట్టి అతనికి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ హీఈస్ ఇన్. ఒక ఫాస్ట్ బౌలర్ వచ్చాడు వాళ్ళకి. బిష్నాయ్ దే కుడ్ నాట్ లెట్ గో ఆఫ్ హిమ్. ఎందుకంటే బిష్నాయ్ చాలా అద్భుతమైన స్పిన్నర్. అండ్ లాస్ట్ ఐపీఎల్లో కూడా కానివ్వండి, లాస్ట్ ఐపీఎల్లో కొంచెం అటు ఇటుగా ఉండింది అతని పర్ఫార్మెన్స్. బట్ స్టిల్ అతన్ని హోల్డ్ చేసుకున్నారు, అతన్ని ఆడించే ప్రయత్నం చేశారు, అతన్ని రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ ఐపీఎల్ కొంచెం అటు ఇటు అవడం వల్ల అతనికి T20 వరల్డ్ కప్లో కూడా ఛాన్స్ రాలా. ఆల్ దే వాజ్ నంబర్ 6th బౌలర్. కొంతమంది ఏదో బ్యాటర్ నంబర్ 7లో ఉన్నాడు, అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు. బిష్నాయ్ వాజ్ నంబర్ 6. చహల్ వాజ్ నాట్ ఇన్ కంటెన్షన్, అయినా తీసుకెళ్లారు అక్కడికి. సో అలా ఉంటాయి సిచ్యువేషన్స్ అనేవి, టీం దృష్ట్యా ఆలోచిస్తూ ఉంటారు. సో బిష్నాయ్ లేడు. బిష్నాయ్ లాస్ట్ టైం లేడు కానీ ఈసారి మాత్రం పెట్టుకున్నారు. సో దేర్ 5 ఆర్ నికోలస్ పూరన్ who can bat at number 4 and keep. తర్వాత ఆయుష్ బదోని ప్రాబ్లీ నంబర్ 5. ఆ తర్వాత మీకు నంబర్ 9 బిష్నాయ్, నంబర్ 10, నంబర్ 11 వచ్చారు. అందులో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కూడా తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్, చాలా బౌలింగ్ హెవీగా వెళ్ళింది. అండ్ స్టిల్ బౌలింగ్ కొంచెం ఇన్కంప్లీట్గా కనిపించవచ్చు. సో ఒక ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలింగ్ క్యాంపెయినర్ గురించి ఆలోచిస్తారు. ఒకడే ఒక ఫారినర్ తెచ్చుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఇండియన్స్ ఉన్నారు. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఒక మంచి ఫారెన్ ఫాస్ట్ బౌలర్ని తెచ్చుకుందామనే ఆలోచనలో ఉంటారు. పైగా ఆ పిచ్చెస్ ఎలా ఉంటాయో కూడా చూస్తారు. దానివల్ల స్లో స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. సో బౌలింగ్ పరంగా దే నీడ్ టు సెట్ సర్టెన్ థింగ్స్. బ్యాటింగ్లో లాస్ట్ టైం వాళ్ళకి ఎవరెవరు ఉండేవాళ్ళు, క్వింటన్ డికాక్, కైల్ మయర్స్, అలాగే కేఎల్ రాహుల్, ఆ టాప్ 3 పొజిషన్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. మార్కస్ స్టాయినిస్ at number 4 ఉండేవాడు. సో స్టాయినిస్ దే లుక్ టు టేక్ హిమ్ బ్యాక్. చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్ అవుతాడు. ఈ కెన్ ఆల్సో బౌల్. సో ఒక అద్భుతమైన ఫారెన్ ఫాస్ట్ బౌలర్, ఒక మంచి ఫారెన్ ఆల్రౌండర్, ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్, ఒక స్పిన్ బ్యాకప్, ఓపెనర్లు, 1 down బ్యాటర్స్, ఇవి కావాలి వాళ్ళకి.
సో ఈ లిస్ట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక హూ విల్ కమ్ అండ్ ఫిట్ ఇన్. పైగా ఇప్పుడు ఒకవేళ ఆలోచించుకుంటే కనుక సరే లీడర్షిప్ పూరన్కి ఇచ్చారనుకున్నా కూడా యూ ఆల్సో నీడ్ అన్ ఇండియన్ బ్యాటింగ్ మెయిన్ స్టే. ఆ ఇండియన్ బ్యాటింగ్ మెయిన్ స్టే ఎవరు అవ్వచ్చు? ఇప్పుడు మార్కీ సెట్ 1లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అతని కోసం గట్టిగా వెళ్తారా? అదొక కాల్. ఆల్రెడీ పూరన్ కీపింగ్ చేస్తున్నాడు, పంత్ కోసం వెళ్తారా? కొంచెం డైసీగానే కనిపిస్తాను. వెళ్ళొచ్చు, బట్ కొంచెం డైసీ ఎలాగో ఉన్నాడు కాబట్టి బ్యాకప్ కీపింగ్ ఆప్షన్ కోసం వెళ్ళొచ్చు. నికోలస్ని కీపింగ్ చేయించి బ్యాకప్ కీపింగ్ ఆప్షన్స్ కోసం వెళ్ళొచ్చు. బట్ నికోలస్ పూరన్ బయట కూడా బాగా ఫీల్డింగ్ చేయగలడు కాబట్టి కీపర్ కన్నా బయట ఉంటేనే బాగుంటుందనే భావనలో కూడా ఉండొచ్చు. సో దే నీడ్ అ కీపర్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్, బాగా ఆడగలగాలి. సో ఇషాన్ కిషన్ మీద కొంచెం మంచి దృష్టి ఉంటుంది, ఓపెనర్ కూడా దొరుకుతాడు వాళ్ళకి. సో ఇషాన్ కిషన్ మీద వెళ్ళే అవకాశాలు గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత యూ ఆల్సో లుక్ ఎట్ సర్టన్ అదర్ ప్లేయర్స్, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు, దీపక్ హుడ్డా లాంటి వాళ్ళు, వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారు అక్కడ. ఈ ఫ్రాంచైజీలో టాప్ 3లో ప్లేయర్ లేరు కాబట్టి దీపక్ హుడ్డా కెన్ బి అ క్రూషల్ క్యాంపెయినర్. ఒకవేళ నెంబర్ 3లో ఆడాలన్నా లేదంటే ఓపెన్ చేయాలన్నా అతను ఎంత కిందకు వస్తే అతని ఫామ్ అంతే కిందకి వెళ్ళిపోతాం. సో ఆ ఆలోచన ఎలా ఉంటుంది, తెచ్చుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. ఆల్రౌండర్ ఇందాక అన్నట్టుగానే ఒకవేళ స్లో పిచ్లో వస్తున్నాయంటే లియామ్ లివింగ్స్టన్ బికమ్స్ ఎ బెటర్ బెట్, వాళ్ళకి తీసుకుందాం అనుకుంటారు. అతను కూడా సెకండ్ సెట్లో ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళని కొంతమందిని ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇందాక అన్నట్టుగానే కీపర్ ఓపెనర్ ఉంటే వాళ్ళకి బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ హిట్టర్, వెంకటేష్ అయ్యర్ లాంటి స్ట్రాంగ్ హిట్టర్ అన్న కూడా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమైనా రమణలో గుర్బాస్ కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తారంటే ఆల్రెడీ ఒక ఫారెన్ కీపర్ ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేస్తారా అని ఒక చిన్న డౌట్గా ఉంది. బట్ స్టిల్ దే కెన్ అటెంప్ట్ దట్. బట్ మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు, నువాన్ తుషార్ లాంటి వాళ్ళు, జెరాల్డ్ కూజ్జే లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ రడార్లో ఉంటారు. అండ్ ఈ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా దే కెన్ ఎక్స్పెక్ట్ హెవీ బిట్స్ అన్ని చోట్ల నుంచి. అండ్ స్పిన్నర్స్ ఎవరో చూడాలి ఇప్పుడు. హూ ఆర్ దోస్ స్పిన్నర్స్ హూ కెన్ ఫిట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్? అశ్విన్ ఫిట్ అవ్వగలడు, చహల్ ఫిట్ అవ్వగలడు వీళ్ళ దగ్గర. సో ఎందుకంటే బాగా వాళ్ళు టర్న్ చేయగలరు, ఇటువంటి వికెట్ మీద బాగా పర్ఫామ్ చేయగలరు. వీళ్ళందరూ కూడా చాలా మిచెల్ శాంట్నర్ లాంటి వాళ్ళు బాగానే ఫిట్ అవుతారు ఒకళ్ళు ఉన్నారంటే కనుక. సో ఇలాంటి బౌలర్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. రాహుల్ చహర్ లాంటి వాళ్ళు, మయాంక్ మార్కండే లాంటి వాళ్ళు ఈ ఇండియన్ స్పిన్నర్స్ మీద కూడా దృష్టి పెడతారు. బట్ దెర్ ఇస్ ఆల్రెడీ బిష్నాయ్ దేర్. బిష్నాయ్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇంకొక లెగ్గీ కోసం వెళ్తారనేది డౌట్గా ఉంది. దే మైట్ గో ఫర్ అన్ ఆఫీలు పెద్దగా ఎక్కువ దొరకట్లేదు. సో మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళను, విల్ జాక్స్ లాంటి వాళ్ళని తెచ్చుకొని డ్యూటీ చేయమంటారేమో. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల కోసం మాత్రం గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అది ఇండియన్స్ ఉన్నా బయట వాళ్ళు, సో షాబాజ్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఇంకెవరన్నా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నా కూడా వాళ్ళ మీద కొంచెం ఫోకస్ అనేది గట్టిగా ఉంటుంది. నూర్ అహ్మద్ లాంటి వాళ్ళ మీద కూడా దృష్టి అనేది ఉంటుంది వాళ్ళకి. లాస్ట్ టైం నవీన్ ఉలక్ అన్నారు, ఆ తర్వాత మార్క్ వుడ్ అన్నారు. దే వర్ డూయింగ్ వెల్. మార్క్ వుడ్ వెళ్ళిపోయినా నవీన్ ఉలక్ బాగానే బౌలింగ్ చేశారంటే హీ వాజ్ దేర్ త్రూ అవుట్ ది సిరీస్. సో అలాంటి ఒక ఇంకా బెటర్ బౌలర్ ఎవరిని వస్తే బాగుంటుందని చూస్తారు. యుధ్వీర్ సింగ్ చరక్ లాంటి వాళ్ళు ఉన్నారు, యష్ ఠాకూర్ లాంటి ఉన్నారు హూ కాంట్రిబ్యూటెడ్ లాస్ట్ టైం. సో అలా ఎవరన్నా ఇప్పుడు డొమెస్టిక్ సర్క్యూట్ నుంచి ఎవరన్నా తెచ్చుకోవచ్చా అని ఆలోచిస్తారు. మొన్ననే అంశుల్ కాంబోజ్ 10 వికెట్లు తీశాడు. సుభాష్ గుప్తే, దేబశీష్ మోహంతి, ఆ తర్వాత అంశుల్ కాంబోజ్, 3 పీపుల్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎవరైతే 10కి 10 వికెట్లు తీశారు ఒక ఇన్నింగ్స్లో. సో అంశుల్ కాంబోజ్ మీద కూడా దృష్టి ఉంటుంది. ముంబై వాళ్ళు అతను ముందే రిటైన్ చేసుకున్నాల్సింది. ఆర్టీఎం చేసినప్పుడు అమౌంట్ పెరిగిపోద్ది. సో ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎల్ఎస్జీకి. బట్ ష్యూర్లీ ఒక ఇండియన్ బ్యాటింగ్ మెయిన్ స్టేస్ డెఫినెట్లీ నీడెడ్. అండ్ ఇద్దరు టాప్ ఇండియన్ బ్యాటర్స్ని తెచ్చుకునేంత ఉందా వాళ్ళకి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ప్రాబబ్లీ మార్కీ సెట్ 1 or 2లో ఒక ఇండియన్ బ్యాటర్ని తెచ్చుకోవాలి. మార్కీ సెట్ 1లోనే ఉన్నారు, 2లో పెద్దగా మీకు కేఎల్ రాహుల్ మాత్రమే ఉన్నాడు ఇండియన్ బ్యాటర్గా అక్కడ. ఎందుకంటే మార్కీ సెట్ 2లో మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వాళ్ళ కోసం షమీ కోసం అయినా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు వాళ్ళకి, లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు. సో లియామ్ లివింగ్స్టన్ తెచ్చుకోవచ్చు. మార్కీ సెట్ 1 నుంచి ప్రాబ్లీ అయ్యర్ని తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మార్కీ సెట్ 5కి వెళ్ళి ఇషాన్ కిషన్ తెచ్చుకోవాలి. దెన్ దర్ టీమ్ లుక్స్ గుడ్. బట్ వాళ్ళ దగ్గర ఉన్న 69 కోట్లలో ఎంతవరకు వాళ్ళ టీంని తెచ్చుకుంటారు అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. సో చూద్దాం ఎల్ఎస్జీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. నెక్స్ట్ వీడియో సిఎస్కే గురించి వస్తుంది. టిల్ దెన్.